హై గైస్, మనం అయితే నరేంద్ర వ్లాగ్స్కి అయితే వచ్చేసాం కదా. ఈరోజు అయితే మనం అయితే అక్క మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నాము. మన లవ్ ఫెయిలియర్తో అయితే ప్రాంక్ చేయాలనుకుంటాం. అక్క మీద మనకైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎలాంటి కేరింగ్ చూపిస్తుంది అయితే మనం చేయబోతున్నాం ఈరోజు అయితే చేసే ముందు మనం అయితే ప్రాంక్ ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేసేసేయండి. అయితే బ్లాగ్స్ అయితే చేయాలనుకుంటాం. అక్కకి అయితే కాల్ చేస్తున్నాం. కాల్ చేయండి. అక్కకైతే మనం కాల్ చేస్తున్నాం, చూడండి. హలో అక్క. హలో అక్క, ఎక్కడున్నావు అక్క? ఏం చేస్తున్నావు? తిన్నాక ఇప్పుడే. ఇట్లున్నాక అక్క నేను చచ్చిపోతున్నాక ఈరోజు, రేపు వచ్చేసేయి. ఈరోజు బ్రేకప్ ఎట్లా అవుతుంది అక్క? అమ్మాయికి నేను నచ్చలేదంట, బ్రేకప్ చెప్పేసింది. హలో అక్క, నేను చచ్చిపోతున్నాక రేపు వచ్చేసే. ఇక అమ్మాయి నా ప్రాణం అనుకున్నాక, కాకపోతే అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. నీ ముఖం చూసినావా? ఫస్ట్ నీ ముఖం అద్దంలో ఎట్లుంటది అని చెప్పింది అక్క. బాధ అవుతుంది అక్క. హలో అక్క, అంటే ఆమెది ఇక్కడనే దగ్గర మన ఊరు సైడే. అల్లాపురం కాదు, నారాయణపురం. చూడండి గైస్, మా అక్క అయితే నెంబర్ అడుగుతుంది, పేరు అడుగుతుంది. ఇప్పుడు పేరా అక్క? అక్క పేరు వద్దులే అక్క, అది బాగుండదు. ప్రియా 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 అక్క. చాలా బాధ అనిపిస్తుంది అక్క. మా అక్క ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి మా అక్కకైతే చెప్తుంది. అక్క అంటే ఆ అమ్మాయి నా ప్రాణం అనుకున్నాక, అమ్మాయి ఉద్దేశిపోయేసరికి తిడుతుంది. నువ్వు కూడా అమ్మాయి కాక ఎంతకైనా. అమ్మాయి అయితే ఏందిరా, ఇదిగో ఎప్పుడైనా ఆలోచించు, ఫీల్ అవుతారని ఎప్పుడు అనకూడదు. అసలు తను ఎట్లా అంటది, నాకు లవ్ మీద అంటే నమ్మకం లేదు, అట్లా లేదని అనేసాలి, కానీ అట్లా ఎట్లా అంటది రా ఆమె? ఏమో అక్క, నీ ముఖం చూసుకొని ఎప్పుడన్నా ఇదిగో నేను చెప్తున్నా చూడు, లవ్ అన్నాక బాయ్స్ లో సిన్సియారిటీగా ఉంటే అమ్మాయిలు ఉండరా? అమ్మాయిలు ఉంటే బాయ్స్ లో అసలే ఉండరు ఎప్పుడైనా. చూసినావా గైస్, మా అక్క ప్రాబ్లం ఇది. వేస్ట్ నచ్చింది. నేను చెప్పేది విను. ఆమె ఏదో ఇక ఆమెను వదిలే ఎందుకు చెప్పు. మనమంటే ఇష్టం ఉండని వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్ట్ రా. ఎప్పుడైనా ఆలోచించు. మమ్మీ గురించి, డాడీ వాళ్ళు కష్టపడి చదివించిర్రు, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరా? అమ్మాయిలంటే ఇదిగో ఇప్పుడు నువ్వు లవ్ చేస్తావు, తర్వాత కూడా లవ్ చేస్తావు, అయినాక కూడా పెళ్లికి ముందు వాళ్ళ డాడీ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు ఇక నువ్వు అని కాదు కానీ వాళ్ళ డాడీ వాళ్ళు ఒప్పుకోకుంటే మీకు పెళ్లి చేయరు కదా. మళ్ళీ తర్వాత నువ్వే కదా బాధపడాల్సింది. అదేదో ఇప్పుడే పోయిందని మంచిగా హ్యాపీగా ఉండక. పుట్టిందో సిన్ని ప్రేమ, ఆ సోటే నిలువెల్ల కూలినానా. నమ్ముకున్న ప్రేమ నాకు లేదా, మోసుకున్న ప్రేమ చూడలేదా. ఏ చోట పుట్టిందో సిన్ని ప్రేమ.
నాకేదో కరెక్ట్ రాంగో కానీ చచ్చిపోవాలనిపించింది అక్క ఇప్పుడు. అట్లానే అనిపిస్తుంది. నేను ఇంటికాడున్నా బాగుండు కదా. నా బాధలు చెప్పుకోనికే నీకు ఫోన్ చేసినాక ఇప్పుడు. నేనున్నా కదా నీకు, ఎందుకట్లా చేస్తున్నావు? ఉన్నావు అక్క, అమ్మాయి ముఖం అద్దంగా చూసుకోన్నది బాధ అనిపిస్తుందాక, చచ్చిపోతాక నేను. ఎవరు ఆమె? ఆమె నెంబర్ ఒకసారి వద్దులేక పిక్చర్ వద్దులేక ఎందుకు తిడుతున్నావు? ఎందుకు తిట్టొద్దా? అంటే నా సిన్సియర్ లవ్ అక్క నాది. చెప్పును చెప్పుకోలేను, చింత చేరాలంటే నేనేం చెయ్యను, తప్పును ఒప్పుకుంటాను, తిరిగి రానంటే నే తట్టుకోలేను. స్పీకర్ ఆఫ్ ఉందా? నా స్పీకర్ ఆఫే ఉందాక. ఎవరెవరు? నేను ఒక్కనే ఉన్నాక, నేను నరి ఇదిగో ఒంటరి అక్క, ఒక్కని ఒంటరి రూమ్ లో కూర్చొని డార్క్ ప్లేస్ లో కూర్చొని ఏడుస్తున్నాక. బ్రతుకంత ముల్ల పాటలా భారం ఉందే గుండె లోపల. హలో అక్క, బాగున్నావా? ఓల్ మీరు? అరే మరదలు రామే. అంటే మా మడదరే చూడండి ఇక థ్రిల్లింగ్ ఉంటది. హలో హలో, వినిపించట్లేదా? వినిపిస్తుంది. ఇదిగో అంత వేస్ట్ లైన్ డబ్బుకి నేను చెప్పిన చూడు, సిన్సియారిటీకి ఎవరికి వాళ్ళకు ఉంటేనే మంచిది. వాళ్ళు మనం ఇప్పుడు లవ్ చేసినా ఇక తర్వాత ఉండదురా. నాకు తెలుసు ఆ గొప్పలో నువ్వు మంచిగా ఉండు. మమ్మీ డాడీని మంచిగా చూసుకోలేదు. మోటివేషన్. హలో అక్క, బాగున్నావా? ఓలాక బిందు, బానే ఉన్నా. ఏం చేస్తున్నావు? ఇంకొకరికి వచ్చారు లైన్ లో. ఏంది డార్క్ ప్లేస్ లో కూర్చొని ఏడుస్తున్నా. కాదు, ఒక ఆటవే నా వెన్నెల కొమ్మ, నా జ్ఞాపకాల మూటవే. చెప్పు. అమ్మాయి కోసం ఏడకపోతే ఇంకొకరి కోసం ఏడుస్తారు. మమ్మీ డాడీ వాళ్ళ కోసం పెడవాలి. ఆ మమ్మీ డాడీ వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమించిన కదా అమ్మాయిని. కరెక్ట్. నువ్వు ఎక్కువ ప్రేమించి నువ్వు చచ్చిపోతా అంటున్నావు. మీ మమ్మీ డాడీని ప్రేమేలేదా? ప్రేమించినా తెలియదు మరి. నేను ఎక్కువ వాళ్ళనే ప్రేమించిన, అమ్మాయినే ప్రేమించిన కదా. హలో, చూసినా గైస్ డైలాగ్స్ చేస్తున్నా మంది. అమ్మాయి ప్రియా. ప్రియాని ఎందుకు లవ్ చేసావు? ప్రియాని ప్రియని లవ్ చేయద్దా? అమ్మాయిగా మనిషి కాదా? మనసు ఇచ్చినానే మరిచిపోయినావే, ప్రేమనంత దారబోసి దూరమైనావే, కలలు మేము ఎక్కి పెడతాంలే మా కాలేజ్ లో ఎవరైనా ఉంటే. అవునా? హలో హలో హలో, చెప్పరా. ఇప్పుడు ఇట్లా చేయనాక ఇప్పుడు నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది. చూడు, ఏం పోకు కాలేజ్కి ఇప్పుడే. చాలా చెప్పేది విను. చాలా చాలా డిప్రెషన్ ఉన్నాక. అదే చెప్పి ఇదిగో పోకు కాలేజ్కి, ఇవన్నీ దాకా పోకు. తను వస్తుంది కదా కాలేజ్కి, పోకు. ఏం వెళ్ళకు. ఒకవేళ మా నువ్వు ఫోన్ వెళ్ళిన చేసి తర్వాత ఇంకొకరు చెప్పేసి నిన్నే వెళ్ళిపోతుంది. చూస్తుంది పక్క. లవ్లో అయితే అదే ఉంటది కదా. అక్క, చెప్పురా. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రాంక్ చేస్తున్నాం అక్క మేము. అక్క రియాక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. ఏమంటున్నారా? నిజంగా అక్క ప్రాంక్ చేస్తున్నాం మేము. కావాలంటే ముందర కెమెరా పెట్టి ప్రాంక్ చేస్తున్నాం. మా అక్క రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి. అయ్యో, రియాక్షన్ హలో గాయ్స్, చూడు మూట్లో పెట్టి నాది నవ్వుతుంది. హలో హలో చెప్పరా. అక్క, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ప్రాంక్ అక్క. నన్నే బుగ్గ చేసినావు. చూడండి అక్క కావాలంటే. చేస్తుర్రు. ఏముందక్క, లవ్ ఫెయిలియర్ బాయ్ని ఏముంటదక్క మాకు ఇంకా. మరిచిపోయినావే, ప్రేమనంత దారబోసి దూరమైనావే. ఇప్పుడైతే మనమైతే
థ్రిల్లింగ్. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. మళ్ళీ స్కిప్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అక్కమ్య రియాక్షన్ అయితే ఎలా ఉందనేది చూడబోతున్నాం. చాలా అంటే చాలా బాగుంది రియాక్షన్. మీ ఒకసారి స్కిప్